మాది గట్కేసర్ ఏదిలాబాద్‌లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ ఉందండి. హ్మ్. 28.5 హెచ్ఎండిఏ ఓహ్! రేరా అప్రూవల్స్ తోటి 28.5 ఎకర్స్‌లో హ్మ్. ఆల్రెడీ 65, 70% సోల్డ్ ఔట్ అయింది. హ్మ్. దాని తర్వాత యాచారం దగ్గర అంటే సాగర్ హైవేలో హ్మ్. ఫోర్త్ సిటీ పరిధిలో ఓహ్! 11 ఎకర్స్‌లో అది కూడా సేమ్ దీనిలాగా హైవే ఫేసింగ్ తోటి. రైట్. టోటల్‌గా 1 ½ మంత్‌లోనే వెంచర్ మొత్తం కంప్లీట్ చేసుకొని హ్మ్. ఇటొచ్చాం మళ్ళా రైట్. యాదగిరిగుట్ట రోడ్. రైట్. సరే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మీరే మాకు కన్‌స్ట్రక్షన్ చేసివ్వండి అంటే చేసే అవకాశం ఉందా? హ్యాపీగా చేసిస్తాం మేడం. హ్మ్. ఆల్రెడీ మొన్న బుక్ చేసిన వాళ్ళు అడుగుతానే ఉన్నారు. రైట్. ఇక వాళ్ళ మోడల్‌ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైస్ డిస్కషన్ అవుతుంది. హుహుహు. ఎందుకంటే మేము ఏదిలాబాద్‌లో ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్‌కి ప్లానింగ్ ఉన్నాం గాబట్టి, హ్మ్. చేసి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం. సపోజ్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని ఇప్పుడే కన్‌స్ట్రక్షన్ కాదనుకుంటే ఈ మెయింటెనెన్స్ అంతా కూడా మీరు కేర్ 5 తీసుకుంటున్నారు. ఇయర్స్ వరకు ఈ కంపెనీ మెయింటైన్ చేస్తది మేడం. హ్మ్. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక గ్రూప్‌లాగా తయారు చేసి, వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటారు. రైట్. అన్నీ మేము రెడీ చేసి వాళ్ళకి అందిస్తాం. అంటే మీ దగ్గర ఎంత ట్రాన్స్‌పరెన్సీ ఉంది? హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ట్‌గేజ్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అవునవును. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి మనం కొంత మోర్ట్‌గేజ్ అవును. చేసి మనం అంతా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ రిలీజ్ చేస్తారు. చేస్తారు. అవును. సో, అలాంటి ల్యాండ్స్‌ని కూడా బయట మనకి హ్మ్. చెప్పకుండా అమ్మేస్తున్నారు. అవును. లాస్ట్ రిజిస్ట్రేషన్‌కి వచ్చేటప్పటికి తెలుస్తుంది ఇది ఇప్పుడే కాదు ఇంకా కొంత టైం పడుతుందని. అవును. అది మీరు ఎంత వరకు ట్రాన్స్‌పరెన్సీ‌గా ఉంటున్నారంటే ఏం మార్ట్‌గేజ్ చెప్తారు? అసలు మాకు యాప్ ఉందండి. హ్మ్. ఆన్‌లైన్ యాపే ఉంది. అవునా? మార్ట్‌గేజ్ సెపరేట్ కలరే ఉంటది. ఆ మార్ట్‌గేజ్ రిలీజ్ అయ్యేదాకా వాటిని ఎట్టి పరిస్థితిలో అడ్వాన్స్ కూడా తీసుకోము. దట్స్ ఆ! అమేజింగ్. దట్స్ సో నైస్. ఇది కదా! ఎందుకంటే ఎంతో తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మనం ఇలాగా డబ్బులిచ్చిన తర్వాత లాస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర మాకు తెలిసిందండి. ఇది హ్మ్. మోర్ట్‌గేజ్‌లోనే అప్పుడే కాదనని అవును. నేను రీసెంట్‌గా కూడా విన్నాను. అవును. సో, మీరు అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచడం చాలా సంతోషం నిజంగా. అవును. రవి గారు మేడం. అంటే మెయిన్ ఎజెండా ఏం పెట్టుకున్నారు అనంటే ఏం చెప్తారు? మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మెయిన్ ఎజెండా ఒకటే మేడం. హ్మ్. కస్టమర్ మా దగ్గర ఎవరు ఇన్వెస్ట్ చేసినా గూడా, హ్మ్. రేపు వాళ్ళు రీసేల్ చేసుకోవాలంటే మా అవసరం లేకుండానే రీసేల్ చేసుకునే విధంగానే ప్రాజెక్ట్ తయారు చేయాలని. ఓహో! అంటే చాలామంది అంతకుముందు వెంచర్స్‌లో స్ట్రగుల్ అయింది రీసేల్ దగ్గరే. హ్మ్. కరెక్టేనండి. మీ కస్టమర్ల సర్వేలో ఎక్కువ మంది స్ట్రగుల్ అయింది వాళ్ళు చెప్పింది హ్మ్. వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేయటానికి ముందుకు రాకుండా ఉండటానికి గూడా కారణం హ్మ్. రీసేల్ చేసుకోలేకపోవటం, అప్పుడు అమ్మిన వాళ్ళు కనపడకుండా ఉండటం. కాకపోతే మేము అలా గాకుండా వాళ్ళకెప్పుడు ఎమర్జెన్సీ అయినా అమ్మే హ్మ్. విధంగానే వెంచర్‌లు చేయాలి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటాయి గాబట్టి, ఆటోమేటిక్‌గా రీసేల్ పెరుగుతది. కరెక్ట్. హైవే ఫేసింగ్ ఉంది గాబట్టి రీసేల్‌కి అసలు ప్రాబ్లమే లేదు. కరెక్ట్. అన్నిటికి మించి మా టీమ్ గూడా ఆ! వాళ్ళకి 5 ఇయర్స్ అయినా, 6 ఇయర్స్ అయినా గూడా ఎప్పుడైనా రీసేల్ జేసుకోవాలంటే హ్మ్. సర్వీస్ ఇవ్వటానికి మా మార్కెటింగ్ హెడ్స్ రెడీగానే ఉన్నారు. హ్మ్. మా ఎజెండా ఒకటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లోకొస్తే హ్మ్. మేము మంచి పని చేసాం ఇక్కడ వీళ్ళ దగ్గర ప్లాట్ తీసుకొనని హ్యాపీగా ఉండే విధంగానే దట్స్ అమేజింగ్. ప్లాన్ చేస్తున్నాం మేడం. అంటే ఒకవేళ రీసేల్ మేము చేసుకుంటామండి అని అన్నా కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తాం మేడం. దట్స్ అమేజింగ్. హ్మ్. ఇంకో మంచి విషయం చెప్పనా? హ్మ్. ఈ ల్యాండ్‌లో మీకు నల్ల చీమలు బాగా ఉన్నాయి. ఆ! నల్ల చీమలుంటే మా బామ్మగారు ఎప్పుడు చెప్తారు, "నల్ల చీమలు ఊరికే రావు. మీరు వరిపిండి, షుగర్ వేసినా కూడా అంత ఈజీగా రావు. అవి ఉన్నాయి అంటే ఆ భూమి ఎంతో మంచిదని, అక్కడ హ్మ్. లక్ష్మీదేవి ఉందని" చెప్తారు. మరి మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను మాత్రం దాన్ని గట్టిగా నమ్ముతాను. గ్రేట్ మేడం. సో, అలాగే ఒకసారి ఈ హైవే ఏమిటి దీని గురించి అని మాకు చెప్తారా? తప్పకుండా మేడం. హ్మ్. ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే. ఓహ్! ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ గూడా లుక్ ఈస్ట్ పాలిసీ పెట్టింది. హ్మ్. అంటే ఇప్పటి వరకు వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్‌మెంట్స్ అయినియి. హ్మ్. అక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేని పరిస్థితిలో ప్రైస్ అయింది గాబట్టి, హ్మ్. ఒకవైపే అభివృద్ధి కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం గూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి, ఈ హైవేని జెట్ స్పీడ్‌తో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. రైట్. అందుకే ఈ హైవేలో మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. హ్మ్. ప్రతి 10-15 కిలోమీటర్ల దూరానికి ఒక అభివృద్ధితో కూడిన మైల్‌స్టోన్ ఉంటది. రైట్. మనం గట్కేసర్ దగ్గర చూసుకుంటే ఎడ్యుకేషనల్ హబ్‌గా హ్మ్. బాగా డెవలప్ అయ్యి ఉంది ఆల్రెడీ. అవును. అక్కడ మనం అసలు కనీసం ఇప్పుడు కొనలేము. చాలా రేట్ ఉంది. 50, 60 అబ్సల్యూట్. వేలు పైన ఉంది. అబ్సల్యూట్. దాని తర్వాత భువనగిరి గాని, బీబీనగర్ గాని, రాయగిరి. హ్మ్. రాయగిరి దగ్గరే త్రిబుల్ ఆర్ వస్తుంది హ్మ్. కాబట్టి, హ్మ్. అక్కడ వరకు అసలు విపరీతమైన ప్రైజెస్ ఉంది. రైట్. మనం రీజనల్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. ఓహ్! అంటే రైట్. రీజనల్ రింగ్ రోడ్డు వరకు, దాని తర్వాత 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ హ్మ్. పరిధిలోకి కొత్తగా తీసుకొచ్చారు గాబట్టి, హ్మ్. మనం హెచ్ఎండిఏ పరిధికి కేవలం 3, 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. కరెక్ట్. ఈ హైవే ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతిదీ గూడా డెవలప్‌మెంటే ఉందండి. ఇండస్ట్రియల్ హబ్‌గా డెవలప్ జేస్తున్నారు గాబట్టి, రేపు ఎంప్లాయ్‌మెంట్ పరంగా జూసుకున్నా గూడా, హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ ఏరియాల్లో కంపల్సరీ ఒక ఇల్లు గాని, రెంట్‌కుండటానికైనా ఒక ఇల్లు గాని ఉండాలి. అబ్సల్యూట్‌లీ. ఇక్కడ ఇన్వెస్ట్ చేయటానికి గూడా ఎక్కువ మంది కారణం అదే. హ్మ్. ఏ ఏరియాలో అయినా చూసుకుంటే ఎక్కువ రేట్లున్నాయి. అవును. ప్రతి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరల్లో కేవలం ఈ ఆలేరు ప్రాంతంలోనే ఉంది. కరెక్ట్. ఇదే హైవేకి ఉన్నది రూ. 14,000కి మనం ఇచ్చేది. హ్మ్.
మనం షాద్‌నగర్ తీసుకున్నా, బాంబే హైవే తీసుకున్నా కూడా 30,40 వేలకు తక్కువ అమ్మలేము మేడం. రైట్. మంచి ప్రైజు. హ్మ్. ఈ రోజు ఉన్న ప్రైజు 14,000. నేను అనుకోవటం ఇంకా 2, 3 సంవత్సరాల్లో ఇది 40,000 అయినా ఆశ్చర్యం లేదు మేడం. యాక్చువల్‌గా మీరు ఒక 10, 15 ఏళ్ల డ్యూరేషన్ పీరియడ్ మనం తీసుకుంటే రెంట్లు పెరుగుతున్నాయి, ల్యాండ్‌లు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. మన కనీస అవసరాల కొనే స్థితి పెరిగింది. ఐ మీన్ చాలా ఖర్చు అనేది పెరిగింది. అవును. ల్యాండ్ రేట్స్ దగ్గర నుంచి ఫ్లాట్ రేట్స్ అన్నీ పెరుగుతున్నాయి. బట్ మీరేం చెప్తారు? సొంత ప్లాట్ బెటరా? ఫ్లాట్ బెటరా? ఏది బెటర్ అని చెప్తారు మీరు? ఓపెన్ ప్లాటే బెటర్ మేడం. ఎందుకంటారు? ఫ్లాటే అనుకుందాం. ఆ! ఒక 1,50,00,000, 2,00,00,000 లేనిది మంచి ఏరియాలో లేనే లేదు. లేదు. ఓ అవును. త్రిబుల్ బెడ్‌రూమ్ కావాలి. అవును. మనకి షేర్ వచ్చేసరికి 4 గజాలొస్తే ఎక్కువ. అంతే. అంటే 1,50,00,000, 2,00,00,000 పెడితే వచ్చేది మనకి 4 గజాలు. అది 20, 25 సంవత్సరాల తర్వాత నుంచి ప్రైస్ అవును. డౌన్ అవుతానే ఉంటది. అవును. ఓపెన్ ప్లాట్ అలా కాదు కదా మేడం. మనకి కావాల్సినట్టు హ్మ్. కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. హ్మ్. రెడీ టు క్యాష్ అండి. ఎప్పుడంటే అప్పుడు. అవును. ఇప్పుడు ఫ్లాట్ కావాలనుకున్నోళ్ళు అలాంటి ఫ్లాట్ కావాల్సినోళ్ళే దొరకాలి. హ్మ్. ఓపెన్ ప్లాట్‌కి అలా గాదు. అవును. ఎలాంటి వాళ్ళని ఎలా కట్టుకోవాలనుకున్న వాళ్ళకైనా ఓపెన్ ప్లాట్ బెటరు. అవును. కన్‌స్ట్రక్షన్ వాల్యూకి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఓపెన్ ప్లాట్ మీద పెడితే ఇంకా ఎక్కువ ల్యాండ్ వస్తది. కరెక్ట్. కాబట్టి ఓపెన్ ప్లాట్స్ చాలా బెటర్ ఎప్పుడైనా గూడా. ఇప్పుడు ఈ ల్యాండ్‌కి చుట్టుపక్కల హ్మ్. ఎగ్జాక్ట్‌గా జరిగే డెవలప్‌మెంట్స్ అంటే ఏం చెప్తారండి? ఈ ల్యాండ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మేడం. హ్మ్. అన్నిటికి మించి కనెక్టివిటీ మేడం. ఆలేరు అనేది కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటది. రైట్. ఈ హైవే వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్‌గా మనకి 6 లైన్స్‌గా విస్తరిస్తున్నారు. రైట్. అదొకటైతే హ్మ్. రైల్వే పరంగా చూసుకుంటే హ్మ్. ఆల్రెడీ రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఉంది. హ్మ్. బీబీ నగర్ వరకు మెట్రో గూడా విస్తరించాలనే ప్రణాళిక ఉంది. అవును. అన్నిటికి మించి మామునూరు ఎయిర్‌పోర్ట్ సిద్ధం కావటం. ఓహో! వచ్చే సంవత్సరం కల్లా వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ని గూడా రెడీ చేయాలని ఉంది కాబట్టి 3 వేస్ రోడ్‌వే, రైల్వే, ఎయిర్‌వే మూడిటికి కనెక్టివిటీ తోటి ఈ ఏరియా ఉంది కాబట్టి హ్మ్. డెవలప్‌మెంట్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. రేపు కరెక్ట్. ఇండస్ట్రీస్ రావటానికి, ఇంకా పెట్టుబడిదారులు రావటానికి ఎక్కువ ఆస్కారం ఉంటది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసినోళ్ళు ఎవరైనా గూడా హ్యాపీగా మంచి రిటర్న్స్‌ను సంపాదించుకోవచ్చు. దట్స్ అమేజింగ్. మీరు చెప్పినట్టు ఇక్కడ స్టార్టింగ్ ఎంతన్నారు? 160 166 నుంచి ఉన్నాయి 166. మేడం. అవును. సో 166 గజాలైనా సరే, ఒక 100 గజాలైనా సరే ల్యాండ్ ఉండడమే ముఖ్యం అనేది మీ బెస్ట్ మీ మేడం. పాయింట్. అవును. దట్స్ అమేజింగ్. మీరు ఎంత కాలం నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు రవి గారు? 15 సంవత్సరాల నుంచి ఉన్నాను మేడం. నేర్చుకున్నదేంటి ఈ ఫీల్డ్‌లో మీరు? ఫస్ట్ బేసిక్ నుంచి ఉన్నాము. ఆ! మేము గూడా రియల్ ఎస్టేట్‌లో రాకముందు హ్మ్. అనవసరమైన ఖర్చులు పెట్టి ల్యాండ్ కొనుక్కోలేదు. హ్మ్. ల్యాండ్ కొనుక్కొనుంటే హ్మ్. ఇంకా బాగా సెటిల్ అయ్యేవాళ్ళం అని తెలుసుకున్నా. ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రైట్. ఆగమైనట్టు చరిత్రలో లేదు. కరెక్ట్. కరెక్ట్. భూమి నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోయినట్టు లేదు అని అవును. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అవును. యాక్చువల్‌గా. దట్స్ అవును. అమేజింగ్ రియల్లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ థాంక్ రియల్లీ. యూ మేడం. ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అన్నిటికన్నా మించి ఈయన ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం. ఏది ఇందాక నేను అన్నాను చూసారా? గవర్నమెంట్ మార్ట్‌గేజ్ అనేది కొంత ల్యాండ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. దాన్ని ఒక ఒక డిఫరెంట్ రెడ్ కలర్‌లో ఉంటుందన్నారా మీరిందాక అది? బ్రౌన్ బ్రౌన్ కలర్‌లో మన కలర్‌లో యాప్‌లో దాన్ని ఉంటది. దాన్ని అంటే మిగతా ప్లాట్స్‌కి మ్యాచ్ కాకుండా ఇది మార్ట్‌గేజ్ లోన్స్ అని తెలిసేలాగా వాళ్ళు పెట్టడం, ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం చాలా సంతోషం. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ ఉండడం అనేది కూడా ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కాబట్టి అవును. ఎవరికీ టెన్షన్ లేదు ఒక రూపాయి అవును. పెట్టడానికి. సో, ఒక ఇక్కడ ప్లాట్స్ కొనే విషయంలో అస్సలు ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నంబూరి రవి గారిని నమ్మి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ థాంక్ సార్. యూ థాంక్ మేడం. యూ సార్. థాంక్ థాంక్ యూ. యూ సో మచ్.